టు 18 న్యూస్. కరీంనగర్లోని వికలాంగుల కాలనీలో ఏర్పాటు చేసిన నవరాత్రి విఘ్నేశ్వర స్వామి మండపంలో కుంకుమ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుని ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. ज्येष्ठराजं ब्राह्मणं ब्राह्मणस्पदान सन्नोति विशेषादनं श्रीमहागणपते नमः जय गुरुभ्यो नमः हरि ओम శ్రీ వికలాంగుల కాలనీ 17వ డివిజన్ ఇక్కడ కమ్యూనిటీ హాల్లో ప్రతి సంవత్సరం నిత్యంగా వినాయక మండపంలో వినాయకుని పెట్టి పూజ చేస్తుంటాము. ఈరోజు కుంకుమార్చనలో ప్రత్యేక పూజ ఉంది. ఈరోజు అష్టమ రోజు వినాయకుని పెట్టడం వల్ల మేము చాలా సంతోషంతో ఇక్కడ కాలనీ వాళ్ళు కూడా మంచి ఆనందంతో ఉంటున్నారు. కుంకుమ పూజలో ఆనందంగా చేస్తూ కుంకుమ పూజలో అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇక్కడ చాలామంది వాళ్ళ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ వెళ్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. వినాయక మండపంలో 8వ రోజుల భాగంగా కుంకుమార్చన పూజ జరుపుకుంటున్నాము. దీంట్లో మా కాలనీ వాసులం అందరూ మహిళలందరం పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఇలాగే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మహిళలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. 17వ డివిజన్ విద్యానగర్ వికలాంగుల కాలనీలో ప్రతి సంవత్సరం విఘ్నేశ్వరుని ఉత్సవాలు జరుపుకుంటాం. విఘ్నేశ్వరుని మా కమిటీ హాల్లో స్థానిక కమిటీ హాల్లో విఘ్నేశ్వరుని పూజలు జరుపుకుంటాం. ఈరోజు 8వ రోజు సందర్భంగా మా కాలనీలో కుంకుమార్చన పూజలు ఏర్పాటు చేసినాం. ఈ కాలనీలో ఉన్న జనం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇటు కార్యక్రమానికి చాలామంది ఇచ్చేసి ఉన్నారు. వీరందరికీ కూడా దేవుడు ఐశ్వర్యాలు కల్పించాలని, మంచి సుఖ సంతోషంతో ఉండాలని దేవుడిని మనసారా కోరుకుంటూ మరొకసారి ఈ కాలనీ వాసులందరూ కూడా ఇట్లాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలని మా కమిటీ ఆధ్వర్యంలో అనేక పండుగలు జరుపుకోవడానికి మాకు కూడా మంచి దేవుడు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీ గణేశాయ. మేము ప్రతి సంవత్సరము వికలాంగుల కాలనీలో కమిటీ హాల్లో వినాయకుడిని మేము పెట్టి
ప్రతిరోజు ఒక రకమైనటువంటి పూజలు చేస్తాం. రోజు ఒక రకమైనటువంటి పూజలు చేస్తాము. మొన్న 108 ప్రసాదాల పూజోత్సవం కూడా జరిగింది గురువారం నాడు. అదేవిధంగా ఇవాళ కుంకుమార్చన పూజ విజయవంతంగా జరుగుతుంది. ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆ భగవంతుడు మా కాలనీ వాళ్ళకు కానీ ప్రపంచంలో అందరికీ కూడా ఆశీస్సులను ఇవ్వాలని కోరుకుంటున్నాను.